హాయ్ హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే చికెన్ కోర్మా రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. సో డెఫినెట్గా ట్రై చేయండి. బగారా రైస్, రోటీ రైస్, దేంట్లోకైనా టేస్ట్గా చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. బాగా ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా ముక్కలకు బాగా పట్టించి ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. సో ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఇక్కడ చూపిస్తున్న గరం మసాలా వేసుకోండి, కొంచెం మిరియాలు 1/2 టీ స్పూన్, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అట్లనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. సో ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి, అలాగని బాగా మాడగొట్టకండి. పచ్చిగా ఉన్న టేస్ట్ ఉండదు, బాగా ఫ్రై అయినా టేస్ట్ ఉండదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కాజు, ఒక 2 టేబుల్ స్పూన్ గసాలు, ఒక 3-4 బాదం వేసి ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా తీసుకొని ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కూడా తుంచి వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో ఇవన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చల్లారాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని ఫైన్గా ఎక్కడ కూడా బరక తగలకుండా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. సో అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం ముందు చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. మనకి మాడొద్దు, మాడితే కర్రీ అనేది చేదొచ్చేస్తుంది. సో లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇవి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్ నట్ పేస్ట్, ఇందాక చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి అడగంటకుండా. సో ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, అడగంటకూడదు. సో ఇలా ఆయిల్ అనేది పైకి తేలితే మనకి ఇది పచ్చివాసన పోయి మనకి మసాలా రెడీ అయినట్టే. సో దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాక దీంట్లో ఈ చికెన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వాలి. సో హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి కలుపుతూనే. సో చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది రిలీజ్ అయింది. సో ఇలా వాటర్ రిలీజ్ అయ్యాక దీంట్లో ఒక 1/2 కప్పు వాటర్, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి, చిన్న గ్లాస్ అంతా. సో వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సో ఈ చికెన్ కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక లిడ్ పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలాలి. మనకి చికెన్ పీసెస్ బాగా కుక్ అవ్వాలి మెత్తగా. సో ఇట్లా ఒక పీస్ తీసుకొని మనకి ఇట్లా స్పూన్తో నొక్కి చూస్తే మనకి చికెన్ కుక్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో మన చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర పుదీనా ఇలా పైన కొంచెం వేసుకొని ఒక్కసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా ఏముంటుందండి. ఇలా రెడీ అయిన చికెన్ని రైస్, రోటీ, బగారా రైస్, నాన్ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చికెన్ కోర్మా రెడీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.